గురుగారు, ఆదివారం నుంచి శనివారం వరకు వారగణన మనం చేస్తూ ఉంటాం కదా. ఈ క్రమమునకు ప్రమాణం భూమి నుంచి గ్రహాల మధ్య ఉన్నటువంటి దూరమా? దేని ఆధారంగా దీని గణన జరుగుతుంది? భూమి నుంచి గ్రహాల దూరం కానీ గ్రహాల భారం కానీ దీనికి ప్రమాణం కాదు. కాలం అంటే పరమాత్మ స్వరూపమే. ఆ కాల గణన ద్వారానే మన కర్తవ్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నారు. పాశ్చాత్యులైనా ప్రాచ్యులైనా అనుసరించే విధానం ఒక్కటే, అందరి జీవిత లక్ష్యము ఒక్కటే. అందుకే మొట్టమొదటి రోజు ఆదివారము అంటాం. చెయ్య సదా సవితృమండల మధ్యవర్తి నారాయణ సరసిజాతన సన్నివిష్ట కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటి హరి హిరణ్మయవపు ధృత శంఖచక్ర అని శ్రీమన్నారాయణుడే సూర్యమండలంలో నిలిచి మనకు చైతన్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి అందరిలో ఉన్న చైతన్యము ఆ పరమాత్మ యొక్క అంశయే, అదే నీ ఆది. అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యము అందరినీ సక్రమమైన మార్గంలో నడిపించాలి కదా. అలా ఎందుకు జరగటం లేదు అంటే చంద్రమా మనసో జాతః. నీ మనస్సు నిన్ను శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ ఇంద్రియాలన్నింటి మీద అధిరోహించి నిన్ను అతలాకుతలం చేస్తూ ఉన్న నేపథ్యంలో అది నీకు సాధ్యం కావటం లేదు. చైతన్యం మనలో ప్రవేశించిన తర్వాత మన ప్రవర్తనను తెలియజేసేది సోమవారం. అనంతరం ఈ చైతన్యం కారణంగా సక్రమంగా నడవాల్సిన జీవితము అనేకమైన ఒడుదుడులకు లోనవుతూ ఉన్నప్పుడు యుద్ధం చేయాల్సి వస్తుంది. కుజుడు యుద్ధ క్రీడకు చిహ్నం, సైన్యాధిపతి అంటారు కుజుడిని. రక్తం అంటే ఇష్టపడతాడు. అందుకే మంగళవారం నాడు మనం క్షురకర్మ చేసుకోం. ఇలా సోమవారం తర్వాత మంగళవారం. మరి చేసే యుద్ధాన్ని సక్రమంగా చేయాలి అంటే తెలివితేటలు ఉండాలి కదా. ఆ తెలివితేటలను ప్రసాదించేవాడు చంద్రుడి కొడుకైన బుధుడు. ఆ తెలివితేటలు సక్రమమైన మార్గంలో ఉండాలి అంటే మార్గదర్శకం చేసేది గురువు. అందుకే బుధవారం తర్వాత గురువారం. ఇలా సరి అయిన ఆలోచన ఒక్కటి ఉంటే సరిపోదు, ఆచరణ కూడా తదనుగుణంగా ఉండాలి. ఇంద్రియాలన్నీ నీకు సహకరించాలి. శుక్రవారానికి ఇంద్రుడు అధిపతి. ఇంద్రుడు శుక్రవారం నాడు అమ్మవారిని పూజించి ఆరాధించి స్వర్గాధిపత్యాన్ని పొందాడు. అలా గురు మార్గదర్శకంలో ఇంద్రియాలన్నింటినీ సక్రమంగా సమీకరించుకుంటూ సరైన మార్గంలో నీ జీవనాన్ని నడిపించుకునేటువంటి తత్వమే శుక్రవారం మనకు తెలియజేసే సత్యం. ఇక ఆఖరిది శని. శని అంటే మనం బాధపడతాం, కానీ శని ఏం చేస్తాడు అంటే సత్కర్మ చేస్తే సత్ఫలితాన్ని ఇస్తాడు, దుష్టకర్మ చేస్తే దుష్ఫలితాలను ఇస్తాడు. అంటే ఫలాలను ఇచ్చేవాడు శని. ఇలా నీ జీవితం సక్రమమైన మార్గంలో నడిస్తే నీకు వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయో తెలియజెప్పేదే శనివారం. అందుకే ఆదివారం నుంచి శనివారం దాకా నడిచేటువంటి ఈ కాలక్రమము నీ జీవన పథాన్ని నిర్ణయిస్తూ ఆదివారం నాడు సూర్యుడిని అర్చన చెయ్యి. కారణం అక్కడ ఉన్న చైతన్యమే నీ జీవనానికి ఆది. సోమవారం మనస్సు కుదుటపడాలి అంటే, స్థిమితంగా ఉండాలి అంటే చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే శివుణ్ణి ఆరాధన చెయ్యి, శివారాధన చెయ్యి. మంగళవారం నాడు యుద్ధంలో విజయం సిద్ధించాలి అంటే హనుమంతుడి యొక్క కటాక్షం నీకు ఉండాలి. ఎవరెవరైతే మిశ్రమ రూపాన్ని ధరించి దైవత్వాన్ని పొందారో వారు అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. బుధవారం నాడు విష్ణువును ఆరాధన చెయ్యి. గురువారం నాడు దక్షిణామూర్తి స్వరూపాన్ని హయగ్రీవుణ్ణి ఆరాధన చెయ్యి. శుక్రవారం నాడు అమ్మవారిని ఆరాధన చెయ్యి. శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించు. కలౌ వెంకటనాయక అని. కలియుగానికి అధిదైవమైనటువంటి వెంకటేశ్వరుడు నీలో ఉన్నటువంటి దుష్ట సంకల్పాలన్నింటినీ హరించి సన్మార్గాన్ని నీకు ప్రసాదిస్తూ శని యొక్క తత్వాన్ని ప్రకటిస్తూ శని బాధ లేకుండా చేస్తాడు. అందుకే ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అనే ఈ 7 రోజులు మన జీవనానికి
అద్భుతమైన సోపానాలుగా మార్గదర్శకం చేస్తూ కాలోస్మి లోక క్షయ ప్రవృద్ధో అన్న భగవద్వాక్యాన్ని మనకు గుర్తు చేస్తూ ఉన్నాయి.